హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. కథ పేరు కన్నీళ్లతో కాదు, ధర్మంతోనే మోక్షముకు దారి. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ప్రతి రాత్రి రాము కన్నీళ్లు కారుస్తూ దేవుని ఎదుట ప్రగాఢ భక్తితో ప్రార్థించేవాడు. కానీ ప్రతి ఉదయం రాము తిరిగి అదే జీవితంలోకి వెళ్ళేవాడు. తప్పిదాలతో, ధర్మాన్ని పాటించకపోవడం మరియు నిజం చెప్పకపోవడం వంటి కర్మలు చేస్తూ జీవితం కొనసాగించేవాడు. ఒకరోజు రాత్రి పాపభారంతో వణికిపోతున్న శరీరంతో రాము గట్టిగా ఏడుస్తూ దేవుడిని వేడుకున్నాడు ఇలా: దేవుడా, నేను రోజు నిన్ను ప్రార్థిస్తాను, కానీ నా కష్టాలు పోవడం లేదు. మనశ్శాంతి లేని జీవితం అనుభవిస్తున్నాను. ఇంకా ఎందుకు ఇలా నా జీవితం కష్టాలతో, కన్నీళ్లతో, మనశ్శాంతి లేని జీవితం అనుభవిస్తున్నాను అని బాధతో వేడుకున్నాడు. ఆ రాత్రి రాముని కలలో దేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: రాము, నీవు నీ అబద్ధపు మాటలతో లేదా నీ నిజం లేని కన్నీళ్లతో ప్రార్థిస్తూ నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నీవు ఎప్పుడైతే ధర్మాన్ని అనుసరిస్తూ మారుతావో అప్పుడు నిన్ను క్షమించి నీ కష్టాలను తొలగిస్తాను, మోక్ష ద్వారాలు తెరుస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ మాటలు రాము మనసుకు కుదిపేశాయి. మొదటిసారి అతను తనను తాను స్పష్టంగా చూశాడు. తరువాత సత్యమును, ధర్మాన్ని అనుసరించడం ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. కుటుంబంతో సంతోషంగా, మనశ్శాంతిగా జీవించసాగాడు. ఆ రోజు నుండి రాముని ప్రార్థనలో కన్నీళ్లు ఉండేవి కావు, కానీ నిజం ఉండేది, ధర్మం ఉండేది. అలా చేస్తూ రాము తనలో శాంతిని, ఆర్థికతను పొందాడు. తుదకు రాముకి మోక్షము లభించింది. నేర్చుకున్న పాఠం: అబద్ధపు మాటలతో లేదా నిజం లేని కన్నీళ్లతో ప్రార్థిస్తే దేవుడు అనుగ్రహించడు. కానీ నీవు ఎప్పుడైతే ధర్మాన్ని అనుసరిస్తూ ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు నిన్ను అనుగ్రహించి చేసిన తప్పులను క్షమించి మోక్ష ద్వారాలను తెరుస్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.